హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నాటుకోడి కూర చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి. ముందుగా చికెన్‌ని బాగా కడిగి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి పక్కన పెట్టండి. ఎందుకంటే మనము ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకునేసరికి అందులో ఉప్పు, కారం బాగా పడుతుందనమాట. నేనైతే 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్‌లో కొంచెం ఆయిల్ పోసి, అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాతొచ్చి ఇవి డబ్బాలు బిర్యానీ డబ్బాలండి. మేము బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇవి అట్లనే ఉంటే అందులో మనం ఒక్కొక్కటి ఒక్కొక్క డబ్బాలో ఏసి పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పి అన్నీ ఒకే డబ్బాలో పెట్టుకుంటే సరిపోతదిలే అని జెప్పేసి ఇట్లా ఈ డబ్బాలలో పెట్టుకున్నానండి. ఈ డబ్బా వచ్చేసి స్పైసీకి సంబంధించిందనమాట. బిర్యానీ చేసేటప్పుడు వేసుకునేవన్నీ ఇందులో పెట్టుకుంటాను. ఈ డబ్బాలో బిర్యానీ ఆకు అవి అన్నీ. తర్వాత ఇదొచ్చేసి స్వీట్‌కు సంబంధించినది. స్వీట్ చేసేటప్పుడు ఈ డబ్బా ఒకటి దించుకుంటే చాలు. అన్నీ ఇందులోనే పెట్టుకుంటాను. ఇదొచ్చేసి సొంఠి అనమాట. నేను డైలీ సాయంత్రము సొంఠి పాలు తాగుతాను. అన్నీ ఉంటాయండి ఇందులో. స్వీట్‌కి సంబంధించినవన్నీ. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు. ఇదొచ్చేసి మొన్న నేను పరమాన్నం వీడియో చేశాను గదండీ! అందులో థంబ్‌నెయిల్ కోసం అన్నీ కింద పోసి పెట్టినాను. ఇంకా అవన్నీ మళ్ళీ తర్వాత అన్నీ ఎత్తి ఇట్లా పొట్లం కట్టి అందులోనే పెట్టానండి. ఈసారి ఏదైనా స్వీట్ చేసినప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయన్నమాట. చూడండి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయినాయో. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం మసాలా వేసుకోవాలి. తర్వాతొచ్చి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల చికెన్ మసాలా వేసుకోండి. తర్వాత 2 టమాటోలు కట్ చేసి వేసుకోండి. మనం ఉప్పు, కారం, పసుపు వేసి కలిపెట్టుకున్నాం కదండీ! మళ్ళీ వేసుకోవాల్సిన పని లేదు. తర్వాత టేస్ట్ చూసుకొని కారం, ఉప్పు మళ్ళీ వేసుకోండి కావాలంటే. పెరుగైతే ఖచ్చితంగా వేసుకోండి. పెరుగేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత వాటర్ పోసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోండి. చూడండి ఎలా వచ్చిందో కూర. చానా స్పైసీగా ఉంటుందనమాట. ఇలా స్పైసీగా నాన్ వెజ్ లాంటివి చేసుకున్నప్పుడు తమలపాకు వేసుకుంటే చానా బావుంటుందండి. ఈజీ డైజెషన్ గూడా అవుతుంది. నేనైతే ఖచ్చితంగా వేసుకుంటాను. తమలపాకులో క్రెయిన్ ఒక్క పొడేసుకొని అందులో కొంచెం సున్నం వేసుకొని తినేయడమే.